హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ ప్యారడైజ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇది సెకండ్ డే ఆఫ్ కొమరవెల్లి అన్నమాట. మేము సెకండ్ డే రోజు మార్నింగ్ 2:30కే లేసాము. ఎందుకంటే బోనం చేయాలి కదా, బోనం చేయాలి. మళ్ళీ మనం గుడిలోకి వెళ్ళి మొక్కులు పెట్టుకొని వచ్చి అక్కడ చెట్టు ఉండింది కదా, గంగిరేణి చెట్టు, అక్కడ పట్నం వేసి వచ్చి బోనం చెల్లించాలన్నమాట. సో అంత పెద్ద లాంగ్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి 2:30కి లేచి మేము ఆల్మోస్ట్ 10 మెంబర్స్ వెళ్ళాం కదా. సో అందరూ స్నానం చేసి అవన్నీ అయ్యేసరికి చాలా టైం పట్టుద్ది అనమాట. సో అందుకని 2:30 వరకు లేసేసి ఫస్ట్ బ్రషింగ్ అనేది చేసేసుకుంటున్నాము. సో బ్రష్ చేసుకుని మా పిల్లలకి ఇక్కడ పడుకున్నారు. వాళ్ళు ఆల్మోస్ట్ 4:30 ఆ టైంకి లేచారనమాట, 4:35కి. సో నేను వచ్చేసి అమ్మ వాళ్ళందరూ వచ్చేసి ముందు లేసాము. మేము ముగ్గురము లేచిన తర్వాత అమ్మ ఫస్ట్ బాత్ చేసేసి వచ్చినాక ఇట్లా బోనం కోసం ప్రిపేర్ చేస్తుంది అనమాట. సో బోనాల్లో ఏం చేయాలంటే ఫస్ట్ 2 సోర్ల లాగా ఏదైనా కానీ ఒక చిన్నది తీసుకొని గ్లాస్ బౌల్ అట్లాంటిది 2 పోసేసి దానిపైన కొన్ని పోయాలంటారు. సో అందుకని ఇక్కడ అమ్మ తెచ్చిన వాటిలలో ఇక్కడ ఏం బోనం చేస్తారంటే ఒక దాంట్లో పసుపు అన్నం వండుతారు, ఇంకో దాంట్లో ఏమంటే స్వీట్ రైస్ అంటే అదే బెల్లన్నం వండుతారు కదా. సో అందుకని అందులో రైస్ వాష్ చేసేసి పెట్టేస్తే నానుతుంది కదా. సో అందుకని ముందు రైస్ వాష్ చేసి పెట్టేసింది, తర్వాత బెల్లం చాప్ చేస్తుంది అనమాట. సో అది నానబెట్టేస్తే అది కరిగిపోతే అందులో ఇసుక ఏమైనా ఉంటే డ్రైన్ చేసేవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వెజిటబుల్స్ కూడా వండుతున్నారు. అండ్ బోనం పైనకి ఇది చేస్తారనమాట, ఒక కర్రీ చేస్తారు, ఒకటి చారు చేస్తారు. ఈ బోనం ఇప్పుడు అక్కడ చూస్తున్నారు కదా, అట్లా పెడతారనమాట. బోనం పైన ఒకటి కింద బోనం లాగా ఉంటుంది, దానిపైన ఒకటి చిన్నది పెడతారు, అందులో వేస్తారనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను కూడా స్నానం చేసేసాను. కొంచెం నేను కూడా అటు ఇటు హెల్ప్ చేద్దాము అన్నట్టుగా నేను కూడా స్నానం చేసేసి వచ్చి ఇక్కడ ఏదో చిన్నగా హెల్ప్ చేసినట్టు చేసిన అంటే వెజిటబుల్స్ షాపింగ్ అవన్నీ చేశాను. సో అవి అయిన తర్వాత మళ్ళీ ఇక మా పిల్లలు పట్టుకొని వాళ్ళకు స్నానాలు చేసుకునే వాళ్ళని రెడీ చేసేసరికి ఆల్మోస్ట్ టైం అయిపోయింది. అండ్ ఇక్కడ ఇంకొక టిప్ ఏమంటే ఇక్కడ పొయ్యిలు ఉన్నాయి, బట్ పొయ్యి మీద కుక్ చేయలేదన్నమాట. ఎందుకంటే ఇందాక మీకు నిన్నటి రూమ్ టూర్లో చూపించాను, అక్కడ పొయ్యిలు ఉన్నాయి. బట్ కుక్ ఎందుకు చేయాలంటే కట్టెలు తీసుకొచ్చి అటు ఇటు పొయ్యి మీద వంట చేసేసరికి పక్కనే వాష్రూమ్ ఉంది. సో అంత కన్వీనియంట్గా అనిపించలేదు, అంత బాగా అనిపించలేదు. మళ్ళీ పిల్లలు ఉన్నారు, ఆ పొగకి అందులోనే చిన్న చిన్న రూమ్స్ ఉంటాయి కదా. సో అందువల్ల కుక్ చేయడం కుదరదని ఇక్కడ మనం గ్యాస్ రెంట్కి అవైలబుల్ ఉంటుందన్నమాట. 1 అవర్కి 70 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. కానీ మనం గ్యాస్ తెచ్చుకునేటప్పుడు డిపాజిట్ అమౌంట్ 500 తీసుకుంటారనమాట. మాకు ఆల్మోస్ట్ 2 అవర్స్ పట్టిందంటే, అంటే ఇక మా పెద్ద అత్తమ్మ వాళ్ళ బోనాలు, వాళ్ళవి 2 బోనాలు, మా 2 అమ్మ వాళ్ళ 2 బోనాలు, అండ్ దానిపైన కర్రీ, చారు, మళ్ళీ టీ కూడా పెట్టుకున్నాం అనమాట. బయటకు వెళ్తే టీ ఆల్మోస్ట్ 10 రూపీస్ కదా, 100 రూపీస్ వేస్ట్. ఎందుకని ఒక పాల ప్యాకెట్ తెచ్చుకొని పిల్లలకి పాలు అవన్నీ చేసేసుకొని ఇంట్లో ఇక్కడే టీ పెట్టేసుకొని తాగేసి ఇక దేవుడి దగ్గరికి వెళ్ళడానికి రెడీ అయిపోయామన్నమాట. ఇప్పుడు ఒక ప్లేట్లో మనం దేవుడి దగ్గరికి వెళ్ళేప్పుడు ఎలా అంటే ఒక దాంట్లో ప్రిపేర్ చేసుకుంటారనమాట. ఇలాగా ఒక ప్లేట్లో పసుపు కుంకుమ, మనం చెట్టు కింద పట్టణం వేస్తాం కదా, గంగిరేణి చెట్టు కింద. సో అలా పట్నం వేయడానికి మనకి ఏమేమి అవసరమో అవన్నీ తీసుకెళ్తారనమాట. నేను వచ్చేసి ఇట్లా సింపుల్ శారీయే కట్టుకున్నాను. పట్టు శారీ లాంటివి కట్టుకుంటే ఏమంటే పిల్లలు ఉంటారు, మళ్ళీ ఫుల్ ఎండ కదా. సో అలాంటివి కన్వీనియంట్గా ఉన్నాయి అన్నమాట. అంటే మనం ఏదైనా పెళ్ళికి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అట్లా వెళ్ళొచ్చు, కానీ దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనకు కన్వీనియంట్గా మనం శారీ అటు ఇటు చదువుకోవడం మీద శ్రద్ధ కంటే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి కన్వీనియంట్గా ఉన్న బట్టలు వేసుకుంటే చాలా చాలా బెటర్ అనమాట. అదొక టిప్ అనమాట, మీరు ఫాలో చేయండి ఎవరైనా అవసరం ఉంటే. ఇంకా డ్రెస్సెస్ క్యారీ చేసింది బెటర్, కానీ బట్ ఇక్కడ ఇక మరీ టెంపుల్కి వెళ్తున్నాం కదా అని నేను మాత్రం శారీ కట్టేసుకున్నాను అనమాట. అండ్ అందరూ అలాగే కన్వీనియంట్గా ఉన్న బట్టలు, సాఫ్ట్ క్లాత్ మెటీరియల్ అట్లాంటివి వేసుకున్నాము. ఇక్కడ ప్లేట్లో అమ్మ పట్టుకుంది, అత్తమ్మ కూడా పట్టేసుకుంది. మేమున్న రూమ్ దగ్గర నుంచి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ కూడా ఉన్నాం అనమాట టెంపుల్. సో అక్కడికి వెళ్ళేస్తున్నాము, రెడీ అయ్యి అందరం వెళ్తున్నాము. అందరూ రెడీ అయిపోయి అందరం వెళ్తున్నాము. ఇప్పుడు ఎవరి ప్లేట్లో ఏమేమి తీసుకెళ్తారంటే ఆ ప్లేట్లో పసుపు, కుంకుమ, బియ్యపిండి, పచ్చ అని ఉంటుంది ఒకటి. అది ఏమంటే తంగేడు పువ్వు ఉంటుంది కదా, ఆ చెట్టు ఆకులు తెచ్చి దాన్ని ఎండబెట్టేసి ఆ పౌడర్ మిక్సీ పట్టేసి మంచి సాఫ్ట్ పిండిలాగా ఫిల్టర్ చేస్తారనమాట. ఫిల్టర్ చేసినప్పుడు ఆ పిండితో ఏం చేస్తారంటే పట్నం వేయడానికి మనకి యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నేనేం మొక్కుల్లాగా అంటే పెట్టట్లేదు, జస్ట్ నాకు కొంచెం చిన్నగా అలా ఊరికే వెళ్ళడం, డబ్బులు గల్లలో వేయడం అలా అనిపించలేదు. సో నేను కూడా ఇక్కడ కొంచెం సిల్వర్ ఐటమ్స్ మనకి ఇక్కడ సేల్ చేస్తారు. నేను కూడా నా బడ్జెట్లో నేను కూడా ఎంత దేవుడికి వేయాలనుకున్నాను అంత బడ్జెట్లో తీసేసుకొని దేవుడికి
హుండీలో వేయడానికి పెట్టేసుకున్నాను అనమాట. సో చూడండి, మేము అనుకున్నాం కదా సండే రోజు క్రౌడ్ తక్కువగా ఉంటుంది. ఆల్మోస్ట్ మేము 6కే వెళ్ళాము, 6:30 వరకే వెళ్ళేసాము. ఫుల్గా ఎండ స్టార్ట్ అయిపోయింది. మేము జనాలు తక్కువ ఉంటారు కావచ్చు అనుకున్నాం, అంత మార్నింగ్ వెళ్ళామని. కానీ చూడరా ఎక్కడికి ఇప్పుడు ఇదంతా చూడండి, మొత్తం అదంతా రష్ అనమాట. ఫుల్ పెద్ద క్యూ లైన్, జనరల్ లైన్ అయితే. సో ఇక ఫైనల్గా అటు అవ్వలేక మేము ఏం చేసాము, స్పెషల్ దర్శనానికి వెళ్ళాము. పర్ పర్సన్ 150 అనమాట. ఆల్మోస్ట్ 8 మెంబర్స్. సో 150 తీసేసి ఇక మనకు లోపలికి వీడియో అనేది అలో ఉండదన్నమాట దర్శనం టైంలో. సో దానివల్ల ఏం చేసామంటే ఫోన్లన్నీ మళ్ళీ లోపల పెట్టేసాము. అండ్ నాకు కూడా చెప్పాను కదా, నేను పూజ చేసే టైము, దేవుని దర్శనం టైంలో మొబైల్స్ అస్సలు యూజ్ చేయడాను. ముందైనా దర్శనం అయిపోయిన తర్వాతనైనా యూజ్ చేస్తాను, కానీ పూజ టైంలో ఎప్పుడూ యూజ్ చేయను. నాకు అదొకటి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బయటకు వచ్చేదారనమాట. కొబ్బరికాయ కొట్టేసి ఇక బయటకు వచ్చాము. బయటకు వచ్చినాక మనకి మళ్ళీ అటు సైడ్ నుండి వెళ్తే ఇంకో సైడ్ నుంచి అక్కడ పట్నం వేయాల్సి ఉంటుంది. సో అమ్మవాళ్ళు ఎప్పుడూ అక్కడ పట్నం వేయలేదంటే, ఎప్పుడు బోనం దగ్గరే బోనం చెల్లించే టైంలో వేశారు. బట్ ఈసారి అమ్మ ఏం చేసింది, రేణి చెట్టు కూడా కింద వేసింది, మళ్ళీ బోనం దగ్గర కూడా పట్నం వేసింది అనమాట. 2 టైమ్స్ చేసింది. అండ్ ఇక్కడ మీకు దేవుడి అన్నీ చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ కొంచెం మ్యూజిక్ అనేది యాడ్ చేస్తాను, ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఇక్కడ అనేది ఏముండదు. మేము జస్ట్ ఎలా ఉన్నాము అవన్నీ మీకు షార్ట్స్లో అప్లోడ్ చేశాను కదా, సో ఆ వీడియోస్ ఉంటాయన్నమాట. చూడండి, మా పిల్లలు ఆడింది అదంతా ఉంటుంది. మేము ఫైనల్గా బోనం చెల్లించేప్పుడు, పట్నం చెల్లించేప్పుడు వీడియో వాయిస్ ఓవర్ యాడ్ చేస్తాను. Thank you.